నమస్కారం. ప్రతిధ్వని కార్యక్రమానికి స్వాగతం. దేశంలోని అన్ని జాతీయ ప్రాంతీయ పార్టీలను ప్రభుత్వ సంస్థలుగా ప్రకటించి సమాచార హక్కు చట్టం కిందకు ఎందుకు తీసుకురాకూడదో చెప్పాలంటూ సుప్రీంకోర్టు రాజకీయ పక్షాలను కోరింది. ఈ అంశంపై స్పందించేందుకు ప్రధాన రాజకీయ పక్షాలైన కాంగ్రెస్, బీజేపీ, సిపిఎం, సిపిఐ, ఎన్సిపి, బీఎస్పీలకు 6 వారాల గడువిచ్చింది. రాజకీయ పార్టీలన్నీ ఆర్టీఐ పరిధిలోకి వస్తే పార్టీల ఆస్తులు, అప్పులు వివరాలు ప్రజలకు తెలియజేయాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు విజ్ఞప్తిపై రాజకీయ పక్షాలు ఏ విధంగా స్పందించాలన్న అంశంపై చర్చను చేపట్టింది ప్రతిధ్వని. చర్చలో పాల్గొంటున్న ప్రముఖులు బండారు రామ్మోహన్ రావు గారు, లోక్సత్తా నాయకులు, ఆర్టీఐ అధ్యయనకర్త చందు సాంబశివరావు గారు, తెలుగుదేశం పార్టీ నాయకులు, రాజకీయ విశ్లేషకులు ఎస్ వినయ్ కుమార్ గారు, ప్రజాశక్తి మాజీ సంపాదకులు డి రాకేష్ రెడ్డి గారు, సమాచార హక్కు ఐక్యవేదిక సభ్యులు. రామ్మోహన్ రావు గారు, రాజకీయ పక్షాలని ప్రభుత్వ సంస్థలుగా ఎందుకు పరిగణించకూడదో చెప్పాలి అంటూ సుప్రీంకోర్టు నిన్న నోటీసులు జారీ చేయడాన్ని మనం చూసాం. ఈ మొత్తం వ్యవహారాన్ని మీరు ఎలా పరిశీలిస్తారు? ఈరోజు రాజకీయ పక్షాలు ఆర్టీఐ పరిధిలోకి రావాల్సినటువంటి ఆవశ్యకతపై మీరేమంటారు? ఇవాళ అత్యున్నతమైన కోర్టు ఒక రకంగా నోటీసులకు ప్రేరేపించడం అనేది ఏమవుతుందంటే, ఇప్పుడు తప్పనిసరి వీళ్ళందరూ జవాబుదారితనానికి రావాల్సిన అవసరం వచ్చింది. అందుకనే దేశంలో అతిపెద్ద స్వచ్ఛంద సంస్థ ఏమైనా ఉన్నదంటే రాజకీయ పార్టీ, ఒక రకంగా చెప్పాలంటే. కానీ ఈ వరుసగా ఈ రాజకీయ పార్టీలు, రికగ్నైజ్డ్ పార్టీస్ దేశవ్యాప్తంగా రాష్ట్ర పార్టీలు కానీ జాతీయ పార్టీలు కానీ ప్రభుత్వం నుంచి కొంత సహాయం పొందుతున్నాయి. మీకు ఆర్టీఐ యాక్ట్లోనే స్పష్టంగా మీరు ప్రభుత్వం అంటే పబ్లిక్ మనీ ఇన్వాల్వ్ అయిన సంస్థలు, ప్రభుత్వ సంస్థలు ఇవన్నీ కూడా ఇన్వాల్వ్ కావచ్చు. ఆ లెక్కన ఇది పూర్తిగా సూట్ అవుతుంది. రాజకీయ పార్టీలు ప్రభుత్వ పరంగా స్థలాల్ని రూపాయి గజం చొప్పున తీసుకున్నవి ఉన్నాయి. అట్లాగే ప్రభుత్వ ప్రచార సంస్థల్ని వాడుకోవడానికి అవకాశం ఉంది. అట్లాగే విరాళాలు తీసుకోవడానికి కూడా పూర్తి హక్కు కలిగి ఉన్నాయి. 2003 వరకు లేకుండే, 2003లో వచ్చిన చట్టం ప్రకారం ఇప్పుడు వితౌట్ ఇన్కమ్ ట్యాక్స్ లేకుండా పూర్తి ఎగ్జంప్షన్ ఇచ్చుకుంటూ విరాళాలు వసూలు చేసుకుని వచ్చింది. అంటే ఈ మూడింటి వల్ల, ఒకటి పార్టీ ఆఫీసుల ఎస్టాబ్లిష్మెంట్కు ప్రభుత్వం స్థలాలు ఇస్తున్నది, దాంతోపాటు విరాళాలు వసూలు చేసుకోవడానికి పూర్తిగా అధికారం ఇచ్చింది. అమెరికాలో 30 ఏళ్ళు అమెరికన్ కాంగ్రెస్ పోరాడితే రాని చట్టం మన దగ్గర వచ్చింది. సరే, రకరకాల వాళ్ళకు వెసులుబాట్లు ఉన్నాయి. అంటే ఈ రాజకీయ పార్టీలకు వాళ్ళకున్న అవసరాల మేరకు ఈ చట్టం తెచ్చుకున్నారు. కానీ ఆ చట్టంలో లొసుగులను వాడుకొని ఇప్పుడు నాటకాలు ఆడుతున్నాయి పార్టీలు. ఉదాహరణ చెప్పాలంటే 20,000 రూపాయల లోపు మీరు నెట్ వసూలు చేసుకోవచ్చు, డబ్బులను స్వయంగా తీసుకోవచ్చు. దీంతో మొత్తం విరాళాల్లో వాళ్ళు చూపెట్టుకునే 75% విరాళాలను ఇవే చూపెడుతున్నారు. పూర్తిగా 20,000 లోపు విరాళాలు వచ్చినాయండి. ఒకే పేరు మీద 5 సార్లు 6 సార్లు ఇచ్చినా కూడా అవి చెప్పాల్సిన అవసరం లేదు కనుక, ఎప్పుడైతే తప్పనిసరి కంపెనీస్ కానీ వాళ్ళ లాభాలు 7.5% పరిమితం కావాల్సిన అవసరం వచ్చినప్పుడు ప్రధాన రాజకీయ పార్టీలకు ఇచ్చిన డీడీలు, చెక్కుల రూపంలో వచ్చినవి మాత్రమే బయట పెడుతున్నారు. అవన్నీ కలిసి 20% దాటలేదు, 75% పూర్తిగా బ్లాక్ మనీ వీళ్ళు తీసుకుంటున్నారు. వాళ్ళ రాజకీయం వ్యాపారమై పెట్టుబడి లాభంగా రావడం వల్ల అన్ని రాజకీయ పార్టీలు ఈ చక్రబంధంలో ఇరుక్కునే, నిజంగా ఎవరికి వాళ్ళు ఖర్చు పెట్టాలని కోరుకోరు ఏ పార్టీ కూడా. కానీ సమస్య ఎక్కడ వస్తుందంటే, మీకు ప్రచారానికి అవసరమే ఖర్చు, కాదని కాదు, ప్రచారం కాకుండా డబ్బు సారా పంచడానికి అవసరమైన ఖర్చును బ్లాక్ మనీ రూపంలో తీసుకోవాల్సిన పరిస్థితి రాజకీయ పార్టీలకు ఏర్పడింది. ధనబలం, కండబలం ఏ రకంగా వచ్చిందంటే, ఇవాళ 10 ఖర్చు పెడితే ₹1,00,000 సంపాదించుకునే అవకాశం, మంచి వ్యాపార అవకాశం రాజకీయ పార్టీలో ఉంది కనుక రాజకీయ పార్టీలు నేషనల్ కానీ మన స్టేట్ పార్టీలు కానీ రేపు సుప్రీంకోర్టుకు జవాబుదారీ కావాల్సిన అవసరం ఇప్పుడు ఏర్పడింది. సాంబశివరావు గారు, ఈరోజు ప్రధాన రాజకీయ పక్షాలన్నీ కూడా సమాచార హక్కు చట్ట పరిధిలోకి రావటానికి విముఖంగా ఉన్నాయన్నటువంటి వార్తలు మనం వింటూ ఉన్నాం. చాలా ప్రాంతీయ పార్టీలు కూడా ఇదే కోవన మాట్లాడుతున్నాయన్నటువంటి అభిప్రాయాన్ని కూడా నిపుణులు వ్యక్తం చేస్తున్నారు. ఈరోజు సమాచార హక్కు చట్ట పరిధిలోకి రావడానికి వెనకడుగు వేయటాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? అన్ని పార్టీలు ఆర్టీఐని గౌరవిస్తూ ఆర్టీఐ పరిధిలోకి రావాలని, స్వచ్ఛందంగా ముందుకు రావాలని నేను కోరుకుంటున్నాను. తెలుగుదేశం పార్టీ ఆ మేరకు ఒక నిర్ణయం కూడా తీసుకుంది గతంలోనే. ఆర్టీఐ పరిధికి రావడం అంటే మనకున్నటువంటి లీగల్ ఏ వెసులుబాటు అయితే మనకి ఇచ్చిందో వ్యవస్థ, దాని పరిధిలోనే మనం పనిచేయగలగాలి. పని చేయట్లేదు అంటే టు స్టార్ట్ విత్ దెర్ ఇస్ సంథింగ్ రాంగ్. అది నేషనల్ పార్టీనా, లోకల్ పార్టీనా, రాష్ట్ర పార్టీనా అనే దానికంటే కూడా అన్ని పార్టీలు కనీసం ఆ బాధ్యత తీసుకోకపోతే అవి పార్టీలుగా మనుగడలోకి ఎందుకు వస్తున్నాయి, అవి ఏ రకమైన సర్వీస్ ఈ దేశానికి చేయాలనుకుంటున్నాయి, ఈ ప్రజానీకాన్ని చేయాలనుకుంటున్నాయి అనేది వాళ్ళు ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది. దురదృష్టం ఏంటంటే కమ్యూనిస్టు పార్టీలు కూడా దీన్ని వ్యతిరేకిస్తూ వస్తున్నాయి. ట్రెడిషనల్ పార్టీలు, ఇందిరా కాంగ్రెస్ అనుకోండి, లేదంటే బీజేపీ అనుకోండి, ఈ పార్టీలు ఏదో బడా వ్యాపారవేత్తలకి సపోర్ట్ చేస్తూ ఆ డబ్బుల్ని తీసుకొచ్చి ఈ రాజకీయ వ్యవస్థని చిన్నాభిన్నం చేస్తున్నాయి, అవినీతి పెరిగిపోయింది అని మాట్లాడుతూ కమ్యూనిస్టు పార్టీలు దీన్ని అబ్జెక్ట్ చేస్తున్నాయి.
పార్టీలకు ఎవరిస్తారు డొనేషన్స్? మనం ఆర్థికపరమైన అంశాలు మాట్లాడుకుందాం. డొనేషన్స్ ఎవరిస్తారు? సంస్థలు కానీ, ప్రైవేట్ సంస్థలు కానీ, ప్రైవేట్ వ్యక్తులు కానీ, ట్రస్టులు కానీ ఇస్తారు. ఆ మూడు కూడా ఇన్కమ్ ట్యాక్స్కి లోబడే ఉంటుంది. ఇండివిజువల్స్కి ట్యాక్సెస్ ఉన్నాయి. మనం ఎంత ఖర్చు చేస్తున్నామో, మనకు ఎంత ఆదాయం వస్తుందో, మనం ఎవరికి ఎన్ని డబ్బులు ఇస్తున్నామో మన ట్యాక్స్ స్టేట్మెంట్లో వస్తుంది. సంస్థలకు వస్తుంది, ట్రస్టులకు వస్తుంది కదా, వ్యాపార సంస్థలకి వస్తుంది, ఎన్జిఓలు లాంటి స్వచ్ఛంద సంస్థలకి వస్తుంది. అలాంటప్పుడు ఇన్ఫర్మేషన్ అంతా మీ దగ్గరే ఉంది కదా. ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో ఇన్ఫర్మేషన్ అంతా ఉంది ఆ సంవత్సరానికి. నేను పలానా పార్టీకి 10,000 ఇచ్చాను, 20,000 ఇచ్చాను అనేది నేను నా స్టేట్మెంట్లో రాసినప్పుడు మీరు కొల్లేట్ చేసుకుంటే ఆల్రెడీ మీ దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంది. అంటే ఆర్థికపరమైన అంశాలను రాబట్టుకోవడానికి మీరు ఇన్కమ్ ట్యాక్స్ లాస్ని సరి చేసుకోండి. మరి ఆర్థికపరమైనటువంటి ఇన్ఫర్మేషన్ మీకు ఆల్రెడీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పరిధిలో ఉన్నప్పుడు, ఎవరెవరికి ఎంతెంత డబ్బులు ఇచ్చారో దాంట్లో తెలియాల్సినప్పుడు మళ్ళీ మీరు తెలియదని మీరు ఎలా అంటున్నారు? ఇప్పుడు ఎవరికి డబ్బులు వస్తున్నాయి, ఎవరు ఎందుకు ఖర్చు పెడుతున్నారు, నేను ఎవరికన్నా డొనేషన్ ఇస్తే అది అకౌంట్ ఫర్ అవుతుందా లేదా? మనందరికీ తెలుసు ఇండియాలో 2 ప్యారలల్ ఎకానమీలు నడుస్తున్నాయి. ఒకటి వైట్ ఎకానమీ, ఒకటి బ్లాక్ ఎకానమీ ఆర్ గ్రే ఎకానమీ. నేను తప్పు, మేబీ ఐ డోంట్ మీన్ ఎనీథింగ్ రాంగ్, స్టిల్ ఐఎమ్ డూయింగ్ సంథింగ్ అన్అకౌంటెడ్ ఫర్. నేను పొలిటికల్ పార్టీకి 500 ఇస్తాను, 1000 రూపాయలు ఇస్తాను, 10,000 ఇస్తాను, నేను డబ్బులు ఇస్తున్నాను. ఎవరు కౌంట్ చేస్తున్నారు? రామ్మోహన్ గారు అన్నారు 20,000 అన్నటువంటి నిబంధనని దుర్వినియోగం అవుతున్నటువంటి పరిస్థితి. దుర్వినియోగం కాదు అంటే అది మీరు అక్కడతో ఆగకుండా, నా ఇంట్రెస్ట్ ఏంటంటే ఫండమెంటల్లీ మన ఎకనామిక్ సిస్టంలో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ పొలిటికల్ పార్టీస్ దగ్గరకు వచ్చేసరికి మ్యాగ్నిఫై అవుతున్నాయి. ఓకే, మ్యాగ్నిఫై అవుతున్నాయి. సో మనకి యూజ్ ఆఫ్ కరెన్సీ నోట్స్ని తగ్గించుకుని యూజ్ ఆఫ్ బ్యాంక్ ట్రాన్సాక్షన్స్, వైట్ ట్రాన్సాక్షన్స్ని మనం పెంచుకున్న రోజున ఇన్కమ్ ట్యాక్స్ కూడా దాన్ని చక్కగా ట్రాక్ చేయగలుగుతుంది. వినయ్ కుమార్ గారు, ఈరోజు సమాచార హక్కు చట్టం పరిధిలోకి రావడానికి వామపక్షాలకు ఉన్నటువంటి అభ్యంతరాలు ఏంటి? మనం దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలంటారు? వామపక్షాలు ఇదివరకు ఇచ్చినటువంటి ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే 2013లో సిఐసి అడిగినప్పుడు వాళ్ళు చెప్పినటువంటి రెఫ్యూజ్ చేస్తూ ఇది మేము రామని రెఫ్యూజ్ చేశారు, కాంగ్రెస్ పార్టీ రెఫ్యూజ్ చేసింది, ఎన్సిపి రెఫ్యూజ్ చేసింది, సిపిఎం రెఫ్యూజ్ చేసింది, సిపిఐ వాళ్ళు ఏదో ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. ఇట్లా మిగతా కొన్ని పార్టీలు స్టాండ్స్ తీసుకున్నాయి. ఇవన్నీ ఈరోజు ఒక చర్చనీయాంశం కావటం అనేటువంటిది ఆహ్వానించదగినటువంటి అంశం. రాజకీయ పార్టీ నడవటానికి ఒకటి ప్రభుత్వం వైపు నుంచి వచ్చేటువంటి సహాయమేమో ఏదో ఒక సమయంలో వస్తుంది. అది మెయిన్గా ల్యాండ్ అలాట్మెంట్ ఉంటుంది. ఆఫీసులకు కావాల్సినటువంటి భూముల్ని తక్కువ ధరకు కానీ లేకపోతే మార్కెట్ రేట్ కానీ సందర్భాన్ని బట్టి అలాట్మెంట్స్ ఉంటాయి. అది వన్ టైం అది అయిపోతుంది. కానీ ఆ తర్వాత పార్టీ నిర్వహణ అంతా కూడా శ్రేయోభిలాషులు ఇచ్చేటువంటి దానివల్ల నడుస్తుంది. శ్రేయోభిలాషులతో పాటు కమ్యూనిస్ట్ పార్టీలకు ఉండేటువంటి ఇంకొక ప్రత్యేకత ఏమిటంటే సభ్యులు తప్పనిసరిగా తమ ఆదాయంలో కొంత భాగాన్ని ఇస్తారు. ఇటువంటి వాటి అన్నింటి వల్ల ఈ లెవీ డబ్బులు వీటన్నింటి వల్ల పార్టీ నడుస్తుంది. ఇతర పార్టీలకు అది డిఫరెంట్గా ఉంటుంది. ఇప్పుడు ఈ ఇన్కమ్ను డిక్లేర్ చేయాలంటే ఎవరు సభ్యులు, ఎవరు ఎంత కడుతున్నారు ఇవన్నీ రాసి చూపించాలి. ఇది ఒక భాగం. ఇది కమ్యూనిస్ట్ పార్టీలకు ఇదొక ఇదిగా ఉంటుంది. బేసిక్ ఇక్కడ ఒక సమస్య వస్తుంది. మిగతా దాంట్లో ఇప్పుడు ఆస్తులు ఉన్నాయి. ఇంక ఇందులో ఏంటంటే ఆస్తులు ప్రకటించాలి. ఆస్తులు ప్రకటించవచ్చు. కొన్ని పార్టీలో నాయకుల దగ్గర ఆస్తులు ఉంటాయి, కొన్ని పార్టీల్లో పార్టీల దగ్గర ఆస్తులు ఉంటాయి. కమ్యూనిస్ట్ పార్టీలకు ఉండే ఆస్తులు పార్టీల దగ్గర ఉన్నాయి, నాయకుల దగ్గర లేవు. నాయకుల పేరు మీద లేవు ఈ ఆస్తులన్నీ. సో వాళ్ళంతా ఆ నాయకులంతా తప్పించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎవరైతే నిజాయితీగా వచ్చినటువంటి ఫండ్స్ ద్వారా బిల్డింగ్లు కట్టి వాటిని ఉపయోగిస్తున్నారో వాళ్ళు ఇక్కడ సంపన్నులుగా కనపడతారు. నిజానికి సంపన్నులు కారు, ఎందుకంటే ఇవి చేసే యాక్టివిటీసు వీటికి అయ్యేటువంటి ఖర్చు ఇదంతా ఉంటుంది. తర్వాత మనం కమ్యూనిస్ట్ పార్టీల యొక్క దీంట్లో చూసుకుంటే ఎమ్మెల్యేలు, ఎంపీలు ఏ సభకు ఎన్నికైనటువంటి వాడైనా కూడా తనకు వచ్చేటువంటి జీతభత్యాలు ప్రభుత్వం నుంచి వచ్చేదంతా పార్టీకి ఇచ్చేసి పార్టీ ఇచ్చే డబ్బుని తీసుకొని బ్రతుకుతుంటారు. అది 5,000 కావచ్చు, 6,000 కావచ్చు, 7,000 కావచ్చు, అవసరాలని బట్టి. అది మిగతా దాంట్లో అటువంటిది ఏమీ లేదు. అందుకని ఈ ప్రత్యేకతలు ఇవన్నీ కూడా ఉన్నాయి. వీటన్నింటినీ కూడా మనం దృష్టిలో పెట్టుకోవాల్సినటువంటి అవసరం. ఈ సెలెక్షన్ ఆఫ్ క్యాండిడేట్ ఎట్లా చేస్తారు దాని మీద చాలా చర్చ జరుగుతుంది. అవన్నీ బయట పెట్టాలంటే దానికి ఏదో ప్రొటెక్షన్ ఉంటే అది ఓకే, కానీ బయట పెట్టాలంటే అది ఒక సమస్యగా ఉంటుంది. రాకేష్ రెడ్డి గారు, సమాచార హక్కు చట్టం కార్యకర్తలు కానివ్వండి, లేకపోతే సమాచార హక్కు చట్టం గురించి బాగా తెలిసిన వాళ్ళు కానివ్వండి, రాజకీయ పక్షాలు వ్యక్తం చేసే అభిప్రాయాలన్నీ కేవలం అపోహలు, అనుమానాలు అంటున్నారు.
మరి ఇది ఎంతవరకు వాస్తవం అంటారు? మనం ఒక 2 విషయాలు చూడాలండి ఇక్కడ. అంటే వాళ్ళకు కొన్ని న్యాయమైన ఇబ్బందులు ఉండవచ్చు. ఆ ఇబ్బందులు ఏందో మనం చూస్తాం. అసలు ఈ రోజున ఈ చర్చ అంత ఎందుకు వచ్చింది, అసలు సమాచార హక్కు చట్టం పరిధిలోకి రావాలని చర్చ అంత ఎందుకు వచ్చిందంటే, దేశంలో దగ్గర ఇప్పుడు 1700 పార్టీలు ఉన్నాయి. ఎందుకు వచ్చినాయంటే ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జామ్షన్ అని. అందులో కనీసం 5% పార్టీలు కూడా ఈరోజు విరాళాల రిపోర్ట్ కానీ వాళ్ళకు అంటే ఎట్లా ఖర్చు పెడుతున్నారు ఎవరు కూడా ఎలక్షన్ కమిషన్ సబ్మిట్ చేస్తలేరు. అంటే వైట్ కరెన్సీ బ్లాక్ కరెన్సీ పక్క పెడదాం అంటే ప్రతి సంవత్సరం ఇవ్వాల్సినది కూడా చేయట్లేదు. సో ఇవన్నీ తర్వాత బీఎస్పీ కానీ ఇప్పుడు ఇంతకుముందు వామపక్ష పార్టీ గురించి మాట్లాడండి. ఇట్లా సిపిఐ కనీసం ఏంటంటే వాళ్ళ వెబ్సైట్లో పెట్టుకున్నారు మాకు వీళ్ళు విరాళాలు వచ్చినాయి, మిగతా వాళ్ళు అయితే ఎవరు అది ఆ పని కూడా చేయలేదు. ఇదంతా ఎందుకు వచ్చింది అంటే ఒక ఇంతకుముందు సాంబశివరావు గారు అంటే ఒక ప్యారలల్ బ్లాక్ ఎకానమీ ఉన్నది. ఆ బ్లాక్ ఎకానమీని వైట్గా మార్చడానికి రాజకీయ పార్టీలు వెహికల్స్కి ఉపయోగపడుతున్నాయి. అది అందరూ ఎరిగిన సత్యం. మరి అది బయటికి రావాలంటే నిజంగా అందరు కోరుకునేది అదే బ్లాక్ మనీ పోవాలంటారు. మరి దాని వెహికల్స్గా రాజకీయ పార్టీలు ఉన్నప్పుడు అవి పోవాలంటే ఫస్ట్ వీళ్ళు ట్రాన్స్పరెంట్గా ఉండాలి. రెండవది వీళ్ళకున్న అతిపెద్ద అపోహ ఏంటిదంటే మేమంతా బయట పెట్టేస్తే ఎట్లా ప్రతి రాజకీయ పార్టీకి వాళ్ళ వ్యూహాలు ఉంటాయి అంటారు. ఇక్కడ మనం ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది అది రాజకీయ పార్టీలు పక్క పెట్టండి, ఏ సంస్థ అయినా ఈవెన్ ప్రభుత్వ సంస్థ అయినా, ప్రభుత్వ సంస్థల్లో కూడా ఉన్నదంతా బయట పెట్టమని చెప్పలేదు సమాచార హక్కు చట్టం. దాంట్లో ఖచ్చితంగా సెక్షన్ 8లో ఉన్న మినహాయింపులు ఉన్నాయి. ఏం మినహాయింపులు? అది కాంపిటేటివ్ పొజిషన్ కావచ్చు, ఇంకోటి కావచ్చు ఒక 8-9 మినహాయింపులు ఉన్నాయి. జూన్ 13, 2013లో ఆర్డర్ వస్తే ఎవరైనా అంటే ఒక ప్రైవేట్ వ్యక్తి ఈ రోజున ఏం చేస్తాడు, ఒక కోర్టు తీర్పు ఆయనకు వ్యతిరేకంగా వచ్చిందనుకోండి, కోర్టు తీర్పునన్నా గౌరవించాలి లేకపోతే పై కోర్టు కన్నా వెళ్ళాలి. 2 మార్గాలు. రాజకీయ పార్టీలు 2 ఏళ్ళుగా అటు పై కోర్టుకు పోతలేవు, కోర్టు తీర్పును అంటే సమాచార హక్కు చట్టం కమిషన్ ఇచ్చిన తీర్పు 19(7) ప్రకారం బైండింగ్ అది చేయట్లేదు. అంటే ఏంటిది, మేము చట్టాలకు అతీతులమని చెప్తున్నారు. సమాచార కమిషన్ 2 సార్లు హియరింగ్కి పిలిచింది. పిలిచి చెప్పింది మీ ఇబ్బందులు ఏంటి చెప్పండి, మీకు ఎందుకు కాదని. ఎవరైనా నిజంగా అపోహలు ఇబ్బందులు ఉన్న వాళ్ళు ఏం చేస్తారు, వచ్చి కూర్చొని మా ఇబ్బందులు ఇవ్వండి అని చెప్తారు. మొదటి మీటింగ్ వచ్చిన 2 పార్టీలు 2 మీటింగ్ ఎవరు రాలేదు. అంటే ఇది ఇబ్బందుల గురించి వచ్చిన సమస్య కాదు, అసలు నిజంగా చర్చించుకొని కూర్చుంటే 2 రోజులు అయిపోయే పని. మరి నిజంగా ఈ చర్చ స్టాండింగ్ కమిటీలో జరిగిందా? 2014లో యూపీఐ ప్రభుత్వం పోయే ముందు ఒక అమెండ్మెంట్ తీసుకొచ్చింది. సరే పొలిటికల్గా వ్యతిరేకంగా వస్తుందని ఎవరు పాస్ చేయలేదు. సమాచార హక్కు చట్టానికి దాని పరిధి దానికి ఉంది, ఎందుకు వచ్చినాయి ఏంటి వచ్చినాయి అన్నీ ఉన్నాయి. అవన్నీ మాట్లాడకుండా ఏదో అంటే లేని భూతాన్ని చూపిస్తున్నారు. మా ఇప్పుడు ఇంతకుముందు అన్నట్టు ఈ క్యాండిడేట్ని ఎందుకు సెలెక్ట్ చేశారు ఎవరు అడగరండి. ఈ క్యాండిడేట్ని ఎందుకు సెలెక్ట్ చేసి మీ ఇంటర్నల్ విషయం దాంట్లో మినహాయింపు ఉంటుంది సెక్షన్ 8కు. లేదు ఇంకొక ఈ మీటింగ్ ఇక్కడ ఎందుకు పెట్టిన ఇక్కడ ఎందుకు, వాటి అన్నిటికీ మినహాయింపులు ఉంటాయి. ముఖ్యంగా అంటే ప్రతి ఒక్కరు మాట్లాడేది అంటే రాజకీయ వ్యవస్థ కానీ రాజకీయ పార్టీలు కానీ పారదర్శకంగా ఎందుకు ఉండాలంటే ముఖ్యంగా బ్లాక్ ఎకానమీకి వాళ్ళు వెహికల్స్ అయ్యారు. అది ఒప్పుకోకపోయినా నిజం. అది నిజంగా మనం బ్లాక్ మనీ పోవాలంటే వాళ్ళు ఫస్ట్ వైట్ కావాలి కదా, దానికోసం మనం కోరుతున్నాం. రామ్మోహన్ రావు గారు, ఈరోజు నల్లధనాన్ని తెల్లధనంగా మార్చేటువంటి ప్రక్రియలో రాజకీయ పక్షాలు ఒక వాహకాలుగా ఉంటున్నాయనేటువంటి అంశాన్ని రాకేష్ రెడ్డి గారు చెప్తున్నారు. సమాచార హక్కు చట్టంలోకి రావడం ద్వారా ఈ సమస్యకి ఏ మేరకు పరిష్కారం ఉంటుందని మనం అనుకోవచ్చు? రాకేష్ రెడ్డి గారు అన్నది 100% నిజం ఉంది. ఎందుకంటే మీకు ఈ చట్టం అమలు ఏదైతే రాజకీయ పార్టీలకు విరాళాలు ఏదైతే ఫ్రీ మనకు ట్యాక్స్ ఎగ్జామ్షన్ వచ్చిందో అప్పటి నుంచి రాజకీయ పార్టీలు 3 అయిపోయినాయి. 554 పార్టీలు ఉన్నప్పటికీ ఇవాళ 1700 పార్టీలు, అంటే 3 దాటినాయి. అంటే ఏ ఎన్నికల్లో పోటీ చేయకుండా కేవలం ఈ విరాళాలు వసూలు చేసుకొని గప్చుగా కూర్చునే పార్టీలు ఎక్కువైపోయినాయి. అంటే కనీసం ఒక్క ఎన్నికల్లో పోటీ చేసే వాళ్ళు 5% కూడా చేస్తలేరు. అంటే పూర్తిగా ఈ బ్లాక్ మనీకి వాహకాలుగా తయారైనాయి. ఎన్నికల సంస్కరణ లేకుండా, రాజకీయ సంస్కరణ లేకుండా ఇది సాధ్యం కాదు. 2-3 లోక్సత్తా మొదటి నుంచి కోరుతుంది. లోక్సత్తా కూడా వెబ్సైట్లో పెట్టింది ఈ ఎన్నికల అయితే కమిషన్ తీర్పు కానీ వెంటనే మేము పిఐఓని పెట్టినాం మా ఆఫీస్లో. దానికి కారణం ఏమిటంటే మీరు అన్నట్టు భయాలు అవసరం లేదు, మన వెబ్సైట్లో పెట్టుకోవచ్చు ఈ డబ్బులు వచ్చినాయి ఈ డబ్బులు ఖర్చు చేస్తున్నామని. ఎక్కడొస్తుంది సమస్య అంటే ఎన్నికల్లో అక్రమ ఖర్చు పెట్టే దగ్గర వస్తుంది. దానికి 2 ప్రచారానికి పెద్ద ఖర్చు కాదు, ప్రచారానికి ఇప్పటికే కొంచెం చట్టంలో మన వెసులుబాటు ఉంది. ఉదాహరణకు ఆకాశవాణి దూరదర్శన్ వాడుకోవచ్చు. దాంతో ప్రైవేట్ ఛానళ్ళకు కూడా చేస్తామన్నారు, దాన్ని వీళ్ళు అప్లికేషన్ పెట్టుకోలే, ప్రైవేట్ ఛానల్ వాళ్ళు కూడా ఇస్తారు. 2 జన సమీకరణ కోసం డబ్బులు ఖర్చు అవుతున్నాయి. ఇవాళ ప్రధాన పార్టీలన్నీ జన సమీకరణకు బీరు బిర్యానీ ప్యాకేజ్ డబ్బులు కూడా. దీంతో ఏమవుతుందంటే ఎవరి బలం నిరూపించుకోవడానికి వాళ్ళు జన సమీకరణ చేస్తున్నారు. కానీ కొన్ని విదేశీ ఉదాహరణలు తీసుకుంటే మనకి జన సమీకరణ అవసరం లేకుండా డైరెక్ట్గా ఇవాళ ఎలక్ట్రానిక్ మీడియా చాలా పెరిగింది. మీకు అన్ని ఎలక్ట్రానిక్ ప్రైవేట్ దానిలో కూడా స్లాట్ కేటాయించి ఆ పార్టీల దాన్ని బట్టి అంటే ప్రాతినిధ్యాన్ని బట్టి పార్లమెంట్లో అసెంబ్లీలో ప్రాతినిధ్యాన్ని బట్టి వాళ్ళు రికగ్నైజ్డ్ పార్టీలు ఎట్లా గుర్తిస్తున్నామో అట్లాగే ఆ ప్రాతినిధ్యాన్ని బట్టి వాళ్ళకి స్లాట్ కేటాయించవచ్చు. రెండోది ఏంటంటే లోక్సత్తా ఉద్యమ సంస్థ గతంలో ఒక మంచి ప్రయత్నం చేసి ఉమ్మడి వేదికలు నిర్వహించాము. అప్పుడు ఏమైందంటే పబ్లిక్ ఎన్లైట్ అవుతుంది, అంటే వీళ్ళు మంచి చెడ్డ అనేది. కనుక పూర్తిగా ఎన్నికలప్పుడన్నా ప్రభుత్వము ఎన్నికల కమిషన్ ద్వారా జోక్యం చేసుకొని ఈ ఎన్నికల అక్రమధానాన్ని ఆపాలి. లేకపోతే ఏమైందంటే ఎన్నికల కమిషన్
ఎన్నికలు జరిగే 3 రోజుల వరకు పూర్తిగా భీష్మ ప్రతిజ్ఞలు చేస్తాయి. కానీ ఆ 3 రోజుల్లో జరిగే అక్రమాలు ఆపలేకపోతుంది. దానికి కారణం ఏంటంటే ఇన్ని వెసులుబాట్లు ఉండడం వల్ల. ఓకే. అంతిమంగా రాజకీయ పార్టీలన్నీ కూడా ఒక స్వచ్ఛంద సేవా సంస్థలుగా, ప్రభుత్వం నుంచి పబ్లిక్ మనీ వాడుకునే సంస్థలుగా దీనికి కట్టుబడి ఉండాలి. ఇవాళ సుప్రీంకోర్టు నోటీస్కు స్పందించాల్సిన అవసరం ఉన్నది. సాంబశివరావు గారు, అసలు ఈ వ్యవహారంలో రాజకీయ పక్షాలను ఆర్టీఐ పరిధిలోకి తీసుకొచ్చేటువంటి అంశంలో ఎన్నికల సంఘం యొక్క పాత్రను మీరు ఎట్లా చూస్తారు? పార్టీలకు సంబంధించినంత వరకు ఎట్లాంటి మార్పు అవసరం అంటారు? ఆ 3 రోజులు వాళ్ళు ఏదో హడావుడి చేయడం అనేది అది అవసరమైనప్పటికీ అది చదివితే క్లియర్గా సరిపోవట్లేదు. చాలా విషయాల్లో ఎన్నికల కమిషన్ కూడా ప్రేక్షక పాత్రే వహిస్తుంది. దానికి కొద్దిగా గైడ్లైన్స్ ఉండాలి. హ్యావింగ్ మనీ ఇట్ సెల్ఫ్ హ్యాస్ బికమ్ కాంపిటేటివ్ అడ్వాంటేజ్. రైట్. ఇక్కడ వ్యక్తి ఎవరు పోటీ చేస్తున్న వ్యక్తి కంటే కూడా ఈ వ్యక్తి కానీ ఆ పార్టీ కానీ ఎంత ఖర్చు పెట్టగలదో మనకు కాంపిటేటివ్ అడ్వాంటేజ్ అయినప్పుడు చాలా పార్టీలు ఇది నిజం. మరి దాన్ని నేను ఎలా ఓపెన్ చేస్తాను? ఐ థింక్ దట్ ఈస్ ద రీజన్ వై పొలిటికల్ పార్టీస్ ఆర్ అఫ్రైడ్ ఆఫ్ కమింగ్ అండర్ ఆర్టీఐ. మీరు ఏదో ఒక 10 పారామీటర్స్ విత్ అన్ని పార్టీలు కూర్చొని ఆ పారామీటర్స్ ఏదో ఫిక్స్ చేసుకోవచ్చు. చేసుకున్న తర్వాత ఈ పారామీటర్స్ ఎదురుగా క్యాండిడేట్ 1, క్యాండిడేట్ 2, క్యాండిడేట్ 3, క్యాండిడేట్ 4 మీరు షీట్ వేసేసి ఇవాళ స్లిప్ ఎలా ఇస్తున్నారు, ఈ స్లిప్తో పాటుగా ఓటర్కి ఇచ్చారనుకోండి, ఫ్యామిలీకి ఒక స్లిప్ ఇచ్చారనుకోండి, అదేం కాస్ట్ కాదు, ఫ్యూ పైసలు అవుతుంది. అయిన తర్వాత ఇప్పుడు నేనెందుకు రోడ్డు మీదకి వెళ్ళి జన సమీకరణ చేయాలి, నేనెందుకు బిర్యానీలు ఇవ్వాల్సిన అవసరం ఉంది, మీరెందుకు ఇవ్వాల్సిన అవసరం ఉంది, లేదు ఇక నువ్వు. ఓకే. అప్పుడు మనం అనుకున్నట్టుగా ఎన్నికల సంఘం ఈ మార్పు తీసుకురావడం ద్వారా ఆ సమస్యకు పరిష్కారం ఉంటుంది. ఆల్ ఇండియా రేడియోలో కానీ దూరదర్శన్లో కానీ ఏదో మనకి ఇచ్చిన 1 or 2 minutes మనం మాట్లాడుకోగలిగాం అనుకోండి, అందరూ చూస్తారు, అది సరిపోద్ది. ఐ థింక్ అది మనం చేయట్లేదు. ఓకే. మీరు రండి ఆర్టీఐ దగ్గరికి ఎందుకు రారు అని అంటున్నాం. మీకు ట్యాక్స్ ఎగ్జామ్షన్ ఇచ్చాం కదా, మీరు నేషనల్ బాడీస్ అంటున్నాం, నేషనల్ సంస్థలు అంటున్నాం, మంచిదే. కానీ మీరు నన్ను అడగబోతున్న క్వశ్చన్ ఏంటంటే ద వెరీ కాంపిటేటివ్ అడ్వాంటేజ్ ఐ హ్యావ్ టు ఓపెన్. ఓకే. ఐ థింక్ దట్ ఈస్ వేర్ ద సీక్రెట్ ఈస్. దీనికి ముందు ఏంటంటే మనం వాళ్ళు ఆర్టీఐకి ఎందుకు వస్తారా రారా అనే దాంతోపాటు సైమల్టేనియస్గా ఎవరు పోటీ చేస్తున్నారు, పోటీ చేస్తున్న వ్యక్తుల పూర్వాపరాలను మనం తెలియచేసే విధానాన్ని డెవలప్ చేసుకోగలగాలి. ద ఎకనమిక్ విధానం, చీపెస్ట్ అండ్ బెస్ట్ విధానాన్ని చేసుకోగలిగితే మీకు చాలా వరకు ఖర్చు అనేది కంట్రోల్ అయిపోద్ది. ఆ తర్వాత జరగాల్సిన అప్పుడు దాని అవసరం కూడా రాకపోవచ్చు. ఓకే. పార్టీలకి ఇంత పెద్ద అమౌంట్స్ కూడా అవసరం రాకపోవచ్చు. సో మీరు నామినేషన్ వేసిన రోజునే నామినేషన్ స్క్రూటినీ అయిపోయింది, ఫైనల్ లిస్ట్ ఆఫ్ క్యాండిడేట్స్ ఇస్ నోన్, పబ్లిష్ దట్ షీట్. ఓటింగ్ సమయంలో వివరాలను ఇవ్వడం ద్వారా చాలా మీరు అది పంపించేసేయండి, అందరి ఇంటికి పంపించేసేయండి, వీళ్ళు ఏ ఛానల్స్లో ఎప్పుడు మాట్లాడతారో కూడా పంపించేసేయండి. అలాంటి బాధ్యత గవర్నమెంట్ తీసుకుంటే ద ఓవరాల్ కాస్ట్ ఆఫ్ కండక్టింగ్ ఎలక్షన్స్ విల్ కమ్ డౌన్ టు లెస్ దాన్ 1% ఆఫ్ వాట్ ఇట్ ఈస్ టుడే. ఓకే. రైట్. అప్పుడు మీకు ఈ నల్లధనంతో ఒక అవసరమే ఉంది. వినయ్ కుమార్ గారు, రాజకీయ పక్షాలు ఆర్టీఐ పరిధిలోకి తీసుకొచ్చేటువంటి అంశం కేవలం విరాళాలకి, అప్పులకి, నిధులకి, ఆస్తులకి సంబంధించిందేనా? ఈరోజు పార్టీలు గోప్యత పాటించాల్సినటువంటి అవసరం, మేము ఆర్టీఐ పరిధిలోకి రాము అనాల్సినటువంటి అవసరం ఎందుకు వస్తుంది? కొన్ని రక్షణలు ఇందాక వారు చెప్పారు, కొన్ని రక్షణలు ఉన్నాయని, అది మంచిదే, అవి ఉండాల్సిందే, అటువంటి వాటి మీద చర్చ జరగాల్సిందే. గతంలో కూడా ఏమైంది, మేము రిఫ్యూజ్ చేస్తున్నాం అని చెప్పారు, తర్వాత మీటింగ్ వేశారు, ఆ తర్వాత ఆగిపోయింది అది అక్కడితో. అందుకని మనం రాజకీయ పార్టీలను పూర్తిగా నిందించడం కూడా, తర్వాత దాన్ని పర్సూ చేయటం కూడా జరగాలి. మళ్ళీ ఇప్పుడు ఎవరో కోర్టుకు వెళ్తే మళ్ళీ అది ముందుకు వచ్చినటువంటి వాస్తవం. ఇక్కడ మనం వాస్తవాలు కనుక పరిశీలిస్తే, ఇందాక రామ్మోహన్ రావు గారు చెప్పిన సజెషన్స్ అండి, అన్ని పార్టీలు కలిసి, చాలా పార్టీలు కలిసి ఎలక్షన్ కమిషన్కు చాలా సజెషన్స్ ఇచ్చినాయి, ఈ మార్పులన్నీ చేసుకుంటూ రావాలని. వాటిలో కొన్ని అంగీకరించారు, కొంత ఇది చేశారు, నడుస్తుంది. కానీ వాస్తవ పరిస్థితి ఏంటంటే ఎలక్షన్ కమిషన్ ఏదైతే పరిమితి విధించిందో ఆ పరిమితి లోపల ఖర్చు చేసి ఎన్నికల్లో పోటీ నిలబడగలిగినటువంటి అవకాశం కూడా ఈరోజు లేదు. ఆ ఖర్చు దాని లోపల ఎవడు నిలబడలేడండి. క్యాంపెయిన్ సంగతి వదిలే, అంతా చాలా లిమిటెడ్ ఇది పెట్టారు. ఈ తర్వాత ప్రైవేట్ ఛానల్స్ను ఉపయోగించుకోవటం ఇదేమి అంత సింపుల్గా అయినటువంటిది ఏమి కాదు, అవి కూడా చాలా ఇబ్బందులతో ఉన్నాయి. ప్రభుత్వంలో ఉపయోగించుకోవచ్చు కానీ దాన్ని చూసేటువంటి వాడి సంఖ్య, అది ఫ్యాక్ట్. అది ఇవన్నీ కొన్ని అంశాలు ఉన్నాయి. వీటన్నింటినీ పరిష్కరించగలగాలంటే ఇప్పుడు సాంబశివరావు గారు చెప్పిన దాన్ని ఇంకా కొంచెం స్పష్టంగా చెప్పుకోవాల్సి వస్తే, దాన్ని కొంచెం ముందుకు తీసుకెళ్తే
దామాషా పద్ధతిలో ఎన్నికలు జరిపితే వాళ్ళు చెప్పినట్టుగా ఒక లిస్ట్ ఇచ్చేసి ఈ పార్టీకి ఇన్ని ఓట్లు వస్తే ఇంతమంది సీట్లు అనేది ప్రకటిస్తే అప్పుడు అభ్యర్థుల యొక్క ఇది తగ్గుతుంది. ఎవరు అభ్యర్థి సొంతంగా ఖర్చు పెట్టుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఇప్పుడు మా వాస్తవ పరిస్థితి ఏంటి, అభ్యర్థి ఎన్నికల్లో నిలబడడానికే కాదు ఖర్చు పెట్టేది, టికెట్ సంపాదించడానికి కూడా ఖర్చు పెట్టాలి. అది ఫ్యాక్ట్. సరే, అది మనం బహిరంగంగా చెప్పి నిరూపించలేనటువంటి అంశం, కానీ అది ఒక ఫ్యాక్ట్. ఈ ఎన్నికల సందర్భంగా పట్టుబడుతున్న డబ్బు చూడండి, ఎన్ని వందల కోట్ల రూపాయలు పట్టుబడుతుందో. 60 సంవత్సరాల్లో జరిగినటువంటి ఎక్స్పెరిమెంట్ను చూసైనా మనం కొత్త పద్ధతిని అనుసరించడం అనేటువంటిది చాలా అవసరం. అది మాత్రమే డబ్బు పాత్రను అంతోకంతో అరికట్టగలదు తప్ప లేకపోతే అరికట్టే పరిస్థితి ఏముండదు. రాకేష్ రెడ్డి గారు, మొత్తం మీద సుప్రీంకోర్టు నోటీసు నేపథ్యంలో రాజకీయ పక్షాలకి మీరు ఇచ్చేటటువంటి సూచన ఏంటి? ఉన్న సమస్య అంతా సమాచార హక్కు చట్టం పరిధిలోకి రాజకీయ పార్టీలు తేగానే సమస్యలు తీరిపోతే ఎవరు మాట్లాడట్లేదు. అది అపోహనే, ఎవరు అనట్లేదు. మనం ఏమంటున్నాం అంటే సమస్యలు చాలా ఉన్నాయి. ఎన్నికల సంస్కరణ కావాలి. ఎట్లాంటి సంస్కరణ కావాలి? క్యాండిడేట్కి మాత్రం లిమిట్ పెట్టి పార్టీకి లిమిట్ లేదు. ఈ రోజున పార్టీకి కూడా లిమిట్ ఉండాలి. సో ఇట్లాంటి సంస్కరణలు కావాలి. ఒక్క సమాచార హక్కు చట్టం పరిధిలోకి వస్తే సమస్యలు తీరుతాయి అనట్లేదు. అంటే ఒక 10 సమస్యలు ఉన్నాయి కదా అని చెప్పి ఈ సమస్యకు ఒక పరిష్కారం దొరికింది కాబట్టి అవి తీర్చేవరకు ఇవి తీర్చొద్దు అంటున్నాయి పార్టీలు ఈరోజు. అది కాదు కదా, ఎక్కడో ఒక దగ్గర మొదలు పెట్టాలి. మరి నిజంగానే వీళ్ళకు ఒకవేళ ఎన్నికల సంస్కరణల మీద ఇంత ప్రేమ ఉంటే ఎలక్షన్ కమిషన్ గత సంవత్సరం ఎలక్షన్ ముందు ట్రాన్స్పరెన్సీ గైడ్ లైన్స్ అని ఇచ్చింది. వాళ్ళకున్న పవర్లోనే ఇగో సరే ఉన్నంతలోనే ఇగో ఇవి ఇవ్వండి అని చెప్పి. ఈ రోజుకి కూడా అంటే 75 రోజుల్లోపు అసెంబ్లీ ఎలక్షన్లు అయిన 75 రోజుల్లోపు, పార్లమెంట్ ఎలక్షన్ 90 రోజుల్లోపు మీరు ఎట్లా ఖర్చు పెట్టినో సబ్మిట్ చేయమని చెప్పింది. సో మొన్న మనం పిఎస్ఆమ్ గారి పార్టీ రికగ్నిషన్ కూడా పోయింది, అది కూడా చేయట్లేదు. తర్వాత మొన్న 255వ రిపోర్ట్ లా కమిషన్ ఆఫ్ ఇండియా ఏం చెప్పిందంటే ఒక 4-5 మంచి రికమెండేషన్లు ఇచ్చింది. నిజంగా డబ్బు ప్రవాహం తగ్గాలంటే ఏం చేయాలి అని చెప్పి. కనీసం ఆ లా కమిషన్ రిపోర్ట్ వచ్చిన తర్వాత ఒక్క రాజకీయ పార్టీ కూడా మరుసటి రోజు కానీ చర్చ పెట్టి అవును ఇవి కొన్ని బాగానే ఉన్నాయి, మనం నిజంగా పార్లమెంట్లో చర్చిద్దాం, నిజంగా వాళ్ళకి కనుక ఎన్నికల సంస్కరణ మీద దేశం మీద ప్రేమ ఉంటే నేను అనేది ఒక రోజున అన్ని సమస్యలు తీరుతాయని కాదు. ఒక్కరన్నా ముందుకు వచ్చి సరే ఇగో ఈ 10 సమస్యలు ఉన్నాయి, 10టికి 10 పరిష్కారాలు అన్నీ ఒకరోజు కాకపోవచ్చు, దీంతో మొదలు పెడదాం అన్న వాళ్ళు ఎవరు లేరు కదా. వాళ్ళకి మనం చేయాల్సింది ఏంటంటే ఒక అవకాశం దొరికింది ఇప్పుడు, సరే అది సమాచార కమిషన్ ద్వారా కావచ్చు, సుప్రీంకోర్టు అవకాశాన్ని అందిపుచ్చుకొని ఇది రైట్ టైం. ఇప్పుడు రాజకీయ పార్టీలు అందరూ ముందుకు వచ్చి సుప్రీంకోర్టు ముందు మీ వాదనలు పెట్టండి. సమస్యలు ఏంటి? ఇది ఒక్కటే కాదు, చాలా సమస్యలు ఉన్నాయి. సుప్రీంకోర్టు ఈ కేసులో ఇస్తుందేమో, ఎలక్షన్ కమిషన్ దానివల్ల పార్లమెంట్లో మార్పులకు దారి తీస్తున్నాం. ఇవన్నీ చేయకుండా మేము రాము, మమ్మల్ని ఇట్లా చేస్తున్నారు, ఇదొక ఇప్పుడు సద్వినియోగం ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఇన్ని రోజులైతే సైలెంట్గా ఉన్నారు, ఈ అవకాశం సద్వినియోగం చేసుకుంటే చాలా పెద్ద మార్పులు వస్తాయి. ప్రజాస్వామ్య దేశంలో ప్రజలకు జవాబుదారీగా ఉండేందుకు ఎవరూ అతిథులు కారు. రాజకీయ వ్యవస్థలో పారదర్శకత పెరగాలంటే అన్ని రాజకీయ పార్టీలు సమాచార హక్కు చట్టం పరిధిలోకి రావాల్సిన అవసరం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇది నేటి ప్రతిధ్వని. నమస్కారం.